ఇయాల చంద్రబాబు నాయుడు గారు మన గోదావరిని దోపిడీ చేసుకొని దొంగదారిన తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికి కూడా క్షమించరు. ఈ విషయాన్ని కూడా మీరు గమనంలోకి పెట్టుకోవాలి. తక్షణమే కిషన్ రెడ్డి గారు బనకచెర్ల ప్రాజెక్టుని ఆపించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ మాటలు మళ్ళా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీటి కోసం. నీళ్లలో నిప్పు పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకుడి నీడను కూడా ముట్టుకునే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. కానీ ఏదో ఒకటి చేయాలి, కేసీఆర్ని బద్నాం చేయాలి, 1,00,000 కోట్లు తిన్నారని ఆగమాగం చేయాలని ప్రయత్నం చేసిరు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టింది 82,000 కోట్లు. దానిలో 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఏడికేలు వచ్చినాయి, ఇన్ని బ్యారేజ్లు ఏడికేలు వచ్చినాయి, ఇన్ని రిజర్వాయర్లు ఏడికేలు వచ్చినాయి, ఇన్ని సబ్స్టేషన్లు ఏడికేలు వచ్చినాయి. మరి ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడు తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకొని ప్రశ్నిస్తా ఉన్నారు.